పబ్లిక్ అంతా పిక్కుటంగా ఎక్కి తిరుగుతుర్రు. సీట్లు దొరకకపోతే ఫైటింగ్లు చేస్తున్నారు. ఫ్రీ బస్సులను ఎట్లెట్లా వాడుకోవాలో అట్లట్లా వాడుకుంటుర్రు. సర్కారోళ్ళు కూడా మా పుణ్యాన అక్క చెల్లెళ్ళంతా సంబురంగా అటు ఇటు తిరుగుతుర్రు. పుణ్యానికి పుట్టింటికి పోతుర్రు, పుట్టింటికి వెళ్ళి మెట్టినింటికి పోతుర్రు అని ఘనంగా చెప్తున్నారు. అయితే వాళ్లకు వీళ్లకు లేని తిప్పల నడుమ సెంటర్ సర్కారోళ్ళకు వచ్చిందట. ఫ్రీ పథకాలు పెట్టి అంత ఆగం పట్టిస్తుర్రు అన్నట్టు మాట్లాడిర్రట. అందుకే ఇప్పుడు షేయి పార్టీ వాళ్ళు గయ్యనలేస్తుర్రు. పాండ్రి ఒకసారి అరుచుకొని వద్దాం. అక్క చెల్లెన్లకు ఓ 4 రూపాయలు మిగిలియాలని పిరి బస్సులు పెడితే వట్టిగా దాన్ని నలుగుట్లే నాదాన అయ్యేటట్టు చేస్తాండ్రు, రాజకీయం చేస్తాండ్రు. ఇది ఎక్కడి కథనో ఏమో అన్నట్టు మాట్లాడుతాండ్రు షేయి పార్టీ వాళ్ళు. పిరి బస్సులు చేయబట్టి మెట్రో రైలు ఆగమైతాంది, మస్తు లాస్ అయితాంది అన్నట్టు మోదీ సారు మాట్లాడిండట. పుణ్యానికే అని చెప్పి 150 మంది బస్సులే ఎక్కుతాండ్రు. బస్సుల మీద లోడ్ ఎక్కువై అవి బుస్స బుస్స పొగలు కాకుంటా గాలి గత్తరలేస్తాంది. ఓట్ల కొరకు పిరి పథకాలు పెడితే వెనక సిరికి పరిశాన్ అవుతాం అన్నట్టు జోలు చెప్పిండట పెద్ద సారు. ఇప్పుడు గీ ముచ్చట్ల మీదనే షేయి పార్టీ వాళ్ళు మస్తు గరం అవుతాండ్రు. అసలు మెట్రోకు పిరి బస్సులకు సంబంధమే లేదు. బస్సులు ఎక్కేటోళ్ళు వేరే, మెట్రో ఎక్కి తిరిగేటోళ్ళు వేరే. వాళ్ళ దంద వాళ్ళది, వీళ్ళ దంద వీళ్ళది అన్నట్టే మాట్లాడుతుండ్రు షేయి పార్టీ వాళ్ళు. అంతేకాదు మెట్రోకి వచ్చిన తిప్పలేం లేదు. ఇప్పుడు గిరాకీ గట్టిగా ఉన్నది కాబట్టి మెట్రో బోగీలు పెంచాలి అని కోరుకుంటాండ్రు అందరూ. ఒకవేళ గిరాకీ లేకపోతే బోగీలు పెంచమని ఎందుకు అడుగుతుండే అన్నట్టు మాట్లాడుతాండ్రు. పిరి బస్సులు అయితే తీసేసేదే లేదన్నట్టు చెప్తాండ్రు. కావాలంటే ఇంగిన్ని రూట్లల్లో కూడా బస్సులు నడిపిస్తాం, పథకాన్ని ఇంగింత ముంగడికి తీసుకుపోతాం అన్నట్టు చెప్తున్నారు షేయి పార్టీ వాళ్ళు. ఇప్పటికే ఓసారి కారు పార్టీ వాళ్ళకు షేయి పార్టీ వాళ్ళకు మెట్రో మీద లడాయి నడిచింది. ఇప్పుడు పువ్వు పార్టీ వాళ్ళతో కూడా పంచాద అవుతున్నది. ఇట్లుంటే ప్రతి సోమవారం మెట్రో రైలు టైం పెంచే ఆలోచనలు చేస్తున్నారట ఆఫీసర్లు. సోమవారం పొద్దుగాల 5:30 నుంచే రైలు నడుపుడు సురువు చేయాలని చూస్తున్నారట. మరి ఇక ఎట్లయితుందో ఏం చేస్తారో గాని తాపకోసారి అయితే పిరి బస్సు మెట్రో మీదనే పంచాది పెట్టుకుంటున్నాయి ఇప్పుడు పార్టీలు.